హైదరాబాద్లో మరోసారి ఎర్రచందనం రవాణా కలకలం సృష్టించింది. పోలీసులు చెక్పోస్ట్ సిబ్బంది, అటవీ శాఖ అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం దొంగలు నగరానికి చేరాయి. శివారు ప్రాంతాల్లో తనిఖీల్లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిగ్గా ఏడాది క్రితం ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఓ మామిడి తోటలో టన్నుల కొద్దీ రెడ్ శాండిల్ దొంగల్ని ఏకంగా భూమిలో దాచిపెట్టారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తోటపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పుడు అదే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండపల్లి వద్ద పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో ఎర్రచందనం దొంగలను తీసుకెళ్తున్న ఆటో పట్టుబడింది. పెద్ద పెద్ద వాహనాల్లో ఎర్రచందనం దొంగల్ని తరలిస్తుండడం, పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతుండడంతో ఈసారి స్మగ్లర్లు వ్యూహం మార్చారు. చిన్న చిన్న వాహనాలను స్మగ్లింగ్ కు వినియోగించారు. పోలీసులు, చెక్ పోస్ట్, అటవీ శాఖ అధికారుల కళ్లుగప్పి దొంగల్ని తీసుకెళ్లాలంటే ఆటోనే శ్రేయస్కరమని భావించిన స్మగ్లర్లు అందులో సరఫరా చేస్తున్నారు. ఆటో ఔటర్ రింగ్ రోడ్ పై ఎక్కడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆటోలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆటో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తూ కన్ఫ్యూజన్ లో ఓఆర్ఆర్ ఎక్కిండ్రు. ఓఆర్ఆర్ నుంచి మళ్ళీ అగైన్ ఏం చేసారు, మళ్ళీ బెంగళూరు రోడ్ హైవేకి దిగిపోయారు కిందికి. అక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్నాం మేము. టోల్ గేట్ దగ్గర ఉంటే ఒక ఎన్నో వెహికల్ ఏమో డౌట్ వచ్చింది మాకు, అంత కప్పు ఉన్నది ఆటోలో. అయితే ఆ ఆటో అది దాంట్లో పై కప్పు ఉన్నటువంటి బెడ్షీట్స్ను తీసి చూస్తే దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి పీసెస్. టోటల్ 51 పీసెస్ ఉన్నాయి రెడ్ శాండిల్ ఇవి. అయితే దీంట్లో వీళ్ళను ఉన్న ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటే దేగాని నరేష్, తర్వాత వీరబోయిన పామ్లెటి, తర్వాత ఇంకొక అతను వచ్చేసి రమణ. వీళ్ళు ముగ్గురిని అడిగితే మేమంతా కూడా కర్నూలు జిల్లా మాది ఆలమూరు అని చెప్పి రుద్రవరం మండలంలో ఈ స్మగ్లర్స్ ఇద్దరు మెయిన్ స్మగ్లర్స్ మహేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా ఈ ఆటోలో తీసుకెళ్లి హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి పికప్ చేసుకుంటామని చెప్పారంటే మేము తీసుకెళ్తున్నామని చెప్పిండ్రు. అయితే వీళ్ళని అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎస్టిమేట్ చేయాలంటే ఫారెస్ట్ వాళ్ళు కన్సర్న్ కాబట్టి మా సుపీరియర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఫారెస్ట్ వాళ్ళకు కూడా లెటర్ పంపడం జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి ఓ ఆటోలో ముగ్గురు వ్యక్తులకు ఎర్రచందనం దొంగల్ని హైదరాబాద్ కు తీసుకెళ్లాలని స్మగ్లర్లు ప్రసాద్, మోహన్లు సుపారీ ఇచ్చారు. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వాటిని తీసుకుని నగరానికి వచ్చారు. చెక్ పోస్ట్ దాటిన తర్వాత తమకు ఫోన్ చేస్తే అడ్రస్ చెబుతామని ఆ ముగ్గురికి చెప్పారు స్మగ్లర్లు. దీంతో నగరానికి వచ్చిన వారు పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు ఆ దొంగలను నగరంలో ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎంతకాలంగా వీటి రవాణా జరుగుతుందో తెలుసుకునే పనిలో ఉన్నారు. స్మగ్లర్లు ఎర్రచందనం దొంగల్ని తీసుకెళ్లాలని బెదిరించారని ఆటో డ్రైవర్ అంటున్నాడు. అయితే నగరంలో ఎవరికి ఇవ్వాలి, ఎక్కడికి తరలించాలనేది మాత్రం ఫోన్లో చెబుతామని స్మగ్లర్లు చెప్పినట్లు ఆటో డ్రైవర్ వివరిస్తున్నాడు. శంషాబాద్ లో గతంలో ఓసారి, ఇప్పుడు వాహన తనిఖీల్లో ఎర్రచందనం పట్టుబడుతూ ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓఆర్ఆర్ పైకి వెళితే బెంగళూరు, ముంబై, విజయవాడ, సాగర్ ఎటువైపైనా ఈజీగా వెళ్లిపోవచ్చని భావించిన స్మగ్లర్లు ఆ రకంగా దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని స్థానికుల సహకారంతో గుర్తించిన పోలీసులు అడవులకు సమీపంలో ఉన్న గ్రామాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జీవకోణంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణా దందాను గుట్టురట్టు చేశారు. ఇందులో భాగంగా జీవకోణ సమీపంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా 33 మంది ఎర్ర స్మగ్లర్లు తరసపడ్డారు. వారిలో 16 మంది స్మగ్లర్లు పట్టుబడగా 17 మంది పరారయ్యారు. వారి వద్ద ఉన్న 75 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹1 కోటి పైగా ఉంటుందని అంచనా వేశారు పోలీసులు.